అందరికీ నమస్కారం అండి. నేను మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఎవరెవరైతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతూ ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కనుక ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే చాలా ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. వీటిల్ని ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటారనమాట. సో ఈరోజు ఈ వీడియోలో 2021లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బెస్ట్ అయిన ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ని సజెస్ట్ చేయబోతున్నా. ఆ ఫండ్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, పేర్లోనే ఉంది ఈక్విటీ లింక్డ్ అని చెప్పి. సో ఈ ఫండ్లో భాగంగా ఎంతమంది అయితే పెట్టుబడి పెట్టారో ఆ డబ్బులో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెడతాడనమాట. అదేనండి, స్టాక్ మార్కెట్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుంటాడు. ఈ ఫండ్లో లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఎంతంటే 3 ఇయర్స్. మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఆ డబ్బుని మనం 3 ఇయర్స్ తర్వాత మాత్రమే విత్డ్రా చేసుకోగలం. అప్పటి వరకు ఆ అమౌంట్ని టచ్ చేయలేం. సో దీనిలో లాకిన్ పీరియడ్ అనేది 3 ఇయర్స్ ఉంటుంది. మరియు ఈ ఫండ్కి సెక్షన్ 80C అనేది వర్తిస్తుంది అనమాట. సెక్షన్ 80Cలో భాగంగా ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఈ ఫండ్స్లో మనం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్కి గాను ఆ ఇన్వెస్ట్మెంట్లో అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది అనమాట. దానితో పాటు 10 ఇయర్ తర్వాత, అదేనండి 3 ఇయర్స్ తర్వాత మనం విత్డ్రా చేసుకుంటాం కదా, ఆ విత్డ్రాలో భాగంగా మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో దానికి ఎంతైతే రిటర్న్ అనేది జనరేట్ అయిందో ఆ రిటర్న్ కనుక 1 lakh కన్నా తక్కువ ఉన్నట్లయితే మనం ₹1 కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. 3 ఇయర్స్ కాబట్టి అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతైతే జనరేట్ అయిందో దానిపై 1 lakh వరకు ఎగ్జంప్షన్ ఉంది. 1 lakh కన్నా ఎంతైతే ప్రాఫిట్ జనరేట్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ అనేది 1,50,000 జనరేట్ అయింది అనుకోండి, 1 lakhకి ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా 50,000 ఉంది కదా, దానికి గాను 10% ఆఫ్ ద ట్యాక్స్ని మనం పే చేయాలి. సో ఈ రకంగా కూడా చాలా డబ్బుని ఆదా చేసుకోవచ్చు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 80,000 జనరేట్ అయింది అనుకోండి, రిటర్న్ ₹1 కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే 1,50,000 జనరేట్ అయితే 50,000కి గాను 10% అనేది ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. ఇంకా ఫండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఫండ్ ఏంటంటే క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ గ్రోత్ ఫండ్. ఈ ఫండ్కి క్రిసల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. క్రిసల్ వాళ్ళు కావచ్చు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు కావచ్చు, మార్నింగ్ స్టార్ వాళ్ళు కావచ్చు, రేటింగ్స్ ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే A to Z కంపేర్ చేసి అప్పుడు మాత్రమే రేటింగ్ ఇస్తారు. 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ అని చెప్పి. సో క్రిసల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సో మంచి ఫండ్ అని చెప్పుకోవచ్చు. దానితో పాటు ఈ ఫండ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 106 crores, 106 కోట్లు అనమాట. దానితో పాటు ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 2.48%, చాలా ఎక్కువ. ఈ ఫండ్లో ఇదే డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంది, ఏకంగా 2.48% ఉంది. ఇది కూడా కంపేర్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఈ ఫండ్ మేనేజర్ ఎలాంటి స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడతాడంటే TCS కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ట్రయోకేర్ టెక్నాలజీస్ కావచ్చు, సన్ ఫార్మా కావచ్చు, ఇలాంటి కంపెనీస్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడనమాట. ఇంకా రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్గా ఈ ఫండ్ అనేది 115% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది. చూడండి, 115%, చాలా ఎక్కువ. అండ్ లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 22%, లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నా కూడా 22%. ఈ రకంగా రిటర్న్స్ అనేవి జనరేట్ చేసింది ఈ ఫండ్. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పెన్స్ రేషియోని ఒకసారి కన్సిడర్ చేయండి. దానితో పాటు రేటింగ్స్ని కూడా కన్సిడర్ చేయడం చాలా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ ఫండ్ ఏంటంటే మిరై ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ ఫండ్కి క్రిసల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. 1 స్టార్ తగ్గింది, గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. దానితో పాటు ఈ ఫండ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 6,934 కోట్లు, చాలా ఎక్కువ సైజ్ అని చెప్పుకోవచ్చు. దానితో పాటు ప్రెజెంట్ NAV, నెట్ ఎసెట్ వాల్యూ చూసుకున్నట్లయితే ₹25గా ఉంది. ఇంకా ఈ ఫండ్ అంటే ఈ ఫండ్ మేనేజర్ ఎలాంటి స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడతాడంటే ఫస్ట్ వన్ వచ్చేసి HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ICICI, TCS, ఎయిర్టెల్, ఇలాంటి కంపెనీస్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడనమాట. ఇంకా రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్గా ఆల్మోస్ట్ 70% రిటర్న్ని జనరేట్ చేసింది ఈ ఫండ్. లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 15.44%, అండ్ లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 19.98%, అంటే ఆల్మోస్ట్ 20% రిటర్న్ని జనరేట్ చేసింది లాస్ట్ 5 ఇయర్స్గా. ఈ రకంగా రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఫండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కెనరా రోబికో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ ఫండ్కి క్రిసల్ వాళ్ళు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. చాలా మంచి ఫండ్ అని చెప్పుకోవచ్చు. దానితో పాటు ఈ ఫండ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 1,931 crores అనమాట. దానితో పాటు ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 2.32%,
చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు. ఇది కూడా కంపేర్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. దానితో పాటు ఈ ఫండ్ అనేది లాస్ట్ 1 ఇయర్గా చూసుకున్నట్లయితే 58.4% రిటర్న్, లాస్ట్ 3 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 15.28% అండ్ లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకున్నట్లయితే 15.85% రిటర్న్. ఈ రకంగా రిటర్న్ అనేది జనరేట్ చేసిందనమాట. సో మీరు ఏ ఫండ్స్ గురించి అన్నా కంపేర్ చేసుకోవాలనుకుంటే మనీ కంట్రోల్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ అని ఉంటుంది. అక్కడ ఈ ఫండ్స్ గురించి ఎంటర్ చేయండి. అంటే ఈ ఫండ్ యొక్క నేమ్ని ఎంటర్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. ఈ ఫండ్ మేనేజర్ ఎలాంటి కంపెనీస్ని చూస్ చేసుకున్నాడు, ఫండ్ మేనేజర్ ఎవరు, దానితో పాటు ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ఇలా ప్రతి ఒక్క దాని గురించి వస్తాయి. సో ఈ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు వాపస్ అంటే విత్డ్రా అనేది 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిందే విత్డ్రా చేసుకోవడానికి. అది కూడా మైండ్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. చాలామంది ఏంటంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియక 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టుకుందామని చెప్పి ఈ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు. అలా చేసినట్లయితే 1 ఇయర్ తర్వాత విత్డ్రా చేసుకోలేరు. మీరు కంపల్సరీగా 3 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన రిటర్న్స్ని పొందొచ్చు. 100%, 90%, 80% ఈ రకంగా రిటర్న్స్ని పొందొచ్చు. దానితో పాటు ట్యాక్స్ని కూడా ఆదా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపి పెట్టుకున్నారు, 1000 రూపాయలు పెట్టుకున్నారు. ఈ 1000 రూపాయలని ఎప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్గా 3 ఇయర్స్ తర్వాత మాత్రమే విత్డ్రా చేసుకోగలరు. సో నేనేం చెప్తానంటే విత్డ్రా చేయడానికి ట్రై చేయకండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మినిమం లాకిన్ పీరియడ్ 3 ఇయర్స్ అంటున్నా. మీరు కావాలంటే 5 ఇయర్స్ చేసుకోండి, 10 ఇయర్స్ చేసుకోండి, 20 ఇయర్స్ కూడా చేసుకోండి. ఈ రకంగా లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెడితే మాత్రమే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి. 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్ ఈ రకంగా పెట్టుబడి పెట్టకండి. 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఈ రకంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా రిటర్న్స్ని కూడా పొందొచ్చు. మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి మరిన్ని డౌట్స్ ఉంటాయి. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, డివిడెండ్ అంటే ఏంటి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈ రకంగా చాలా డౌట్స్ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ఏంటంటే పర్సనల్ ఫినాన్స్ గురించి 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయి. దానిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా సెపరేట్గా కోర్సు ఉంది. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఫండ్ మేనేజర్ అంటే ఎవరు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ యాప్స్ మన దగ్గర ఉండాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలాంటి థింగ్స్ని కన్సిడర్ చేసుకోవాలి, మంచి ఫండ్స్ని మాత్రమే ఎలా చూస్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది, MARIDI. ఈ కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట. యాప్ని డౌన్లోడ్ చేసుకోగానే సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో రిఫరల్ కోడ్ ఉందా అని అడుగుతుంది. అక్కడ MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.